హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్షూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను నైట్ అంతా అల్లం బాగా వాటర్లో నానేసుకొని మార్నింగ్ లేసాక ఇప్పుడు నేను మీకు అల్లం చూపిస్తున్నాను కదా, అలా ఎడ్జెస్ అంతా తీసి నానేసుకున్నాను. ఇప్పుడు ఆ సైడ్ ఉన్న ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. అలా ఉంటే అల్లం అనేది బాగా పాడైపోతుంది. ఇట్లా 1 బై 1 అన్నిటికీ నీట్గా ప్రతి చోట ఎక్కడ ఒక చిన్న మట్టి కూడా లేకుండా ఇట్లా మొత్తం అన్నింటికి కట్ చేసుకొని నేనైతే పైన పీల్ కూడా చేసేసుకుంటున్నాను. ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం తొక్కు ఉండేటట్టు చూస్తున్నాను. మొత్తం తొక్కు తీసేస్తే మళ్ళీ అల్లం పేస్ట్కి స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు అంతా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లో తీసుకొని ఒక 5 to 10 minutes తడిపోయేంత వరకు తుడుచుకొని ఒక 10 minutes ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి. ఎక్కువసేపు ఆరితే ఏంటంటే అల్లంలో ఉన్న జ్యూస్ అనేది పోతుంది. అందుకని ఇప్పుడు అంతా ఆరబెట్టేసుకున్న తర్వాత నీట్గా చిన్న చిన్న ముక్కలుగా అల్లం అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అదంతా బౌల్లో వేసుకొని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. నేను చూపించిన విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మరీ పెద్ద పీసెస్ అయితే మనం మిక్సీలో పేస్ట్ చేసేదానికి బాగోదు. ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో ఇట్లా హాఫ్ చేసుకుంటే ఏంటంటే తొందరగా మనకి మిక్సీ పేస్ట్ అనేది అయితే అవుతుంది. అల్లం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో వెల్లుల్లి కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. కొంచెం వెల్లుల్లి అంత ఎక్కువ తినను అనుకున్న వాళ్ళేమో వెల్లుల్లి క్వాంటిటీ అనేది తగ్గించుకొని నేనైతే 1:1 రేషియోలో అయితే తీసుకున్నాను. మీకు నేను చెప్పే ప్రొసీజర్లో చేస్తే చాలా రోజులు ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఈ వర్కింగ్ ఉమెన్స్కి అట్లా ఎప్పుడు చేసుకునే పని లేకుండా ఇట్లా ఒక్కసారిగా ఖాళీ ఉన్నప్పుడు ఇంట్లో తెచ్చి చేసుకుంటే సరిపోతుంది. ఈ వెల్లుల్లికి అయితే నేను పైన పొట్టు అయితే తీయలేదు, అట్లే ఉంచేసాను. అది ఉంచితేనే టేస్ట్ ఉంటుంది బాగా. అల్లం ఎంతైతే తీసుకున్నానో వెల్లుల్లి కూడా నేనైతే అంతే తీసుకొని ఇప్పుడు రెండింటిని కలిపి మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. వీటిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది ఎందుకంటే చెడిపోకుండా ఎక్కువ రోజులు మనకి అలానే ఉంటుందన్నమాట. మనం పేస్ట్ వేసుకుంటే అందులో సాఫ్ట్నెస్ ఇస్తుంది. అల్లం పేస్ట్కి ఎక్కువగా డ్రై అయిపోదు. అందుకని ఆయిల్, సాల్ట్, పసుపు మీకు ఆప్షనల్. నాకైతే నచ్చదు, అందుకే నేనైతే వేసుకోలేదండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నేను వీడియోలో మీకు చెప్తూ చేశాను కాబట్టి 3.5 minute వీడియో వచ్చింది. లేదంటే చాలా త్వరగా అయిపోతుందండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.